హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను వలమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మగవాళ్లలో అంగస్తంభన సమస్యలకు, సంతాన లేమి సమస్య, అంగం కర్వ్ అయిపోయినా, అంగం అంటే క్రాస్ అయిపోయినా, వంకరైపోయినా, పల్సగా అయిపోయినా, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా, అలాగే సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎస్టీడీ సుఖ వ్యాధులు, ఈ అన్నిటికీ చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్. పెళ్ళి కాకముందు ప్రతి మగవాడు ఒకసారి డాక్టర్కి ఒక చెకప్ చేయించుకోవాలన్నా లేదా అనేది ఇవాళ టాపిక్ నాది. చేయించుకోవాలంటే ఎందుకు చేయించుకోవాలి? ఒక మగవాడు పెళ్ళికి వెళ్తున్నప్పుడు నేను హెల్త్ పరంగా ఫిట్ ఉన్నానా, సెక్స్కి అర్హున్నా, రేపు నా పెళ్ళి అయితే నేను సెక్స్ చేయగలుగుతానా, చేయలేనా, ఒక్కసారి డాక్టర్తో కలిసి సలహా తీసుకుంటే రేపు పెళ్ళయ్యాక ఏ సమస్య రాకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో నూతన జంటలు చాలా విడాకులు తీసుకుంటున్నారు, విడిపోతున్నారు. అంటే పారాణి ఆరక ముందే, కాళ్ళ పారాణి ఆరక ముందే, గోరింటాకు ఆరక ముందే, తొరణాలు వెండక ముందే విడిపోతున్నారంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రథమంగా ఇక్కడ చెప్పాల్సిందే సెక్స్ సవ్యంగా జరగలేదు కాబట్టి విడిపోతున్నాను. అందుకోసం నేను ఏమంటున్నానంటే, ప్రతి మగవాడు ఒక్కసారి పెళ్ళి కాకముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, హస్తప్రయోగం ఇప్పుడు 100లో 90-95% మంది హస్తప్రయోగం చేస్తూనే ఉన్నారు. అది కూడా టీనేజ్ నుంచి మొదలు పెడతారు. టీనేజ్ అంటే 13 to 19 కాదు. ఇప్పుడు మా దగ్గర వచ్చేవాళ్ళు 5th, 6th, 7th, 8th నుంచి కూడా మొదలు పెడుతున్నారు. 8 years నుంచి హస్తప్రయోగం చేసే పిల్లవాళ్ళకి చూశాను నేను. మా దగ్గర వస్తారు కౌన్సిలింగ్ కోసం. హస్తప్రయోగం చేయటం వల్ల అంగస్తంభన సమస్య వస్తుంది, అలాగే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్ఖలనం అనే సమస్య తలెత్తుంది. ఇప్పుడు మీరు పెళ్లి కాకముందు హస్తప్రయోగం తరచుగా చేస్తూనే ఉన్నారనుకోండి, రేపు మీకు పెళ్ళికి వెళ్తే రెండు సమస్యలు మీకు ఎదురవ్వచ్చు. ఒకటి, అంగం తొందరగా మెత్తబడిపోవచ్చు, సెక్స్లో సామర్థ్యం తగ్గవచ్చు, లేదా వీర్యం తొందరగా వెళ్ళిపోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అదే పెళ్లి కాకముందు ఒకసారి డాక్టర్స్ కలుసుకుంటే ఏ సమస్య లేకుండా ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మరి అది కాకుండా కొందరికి అయితే ఇంకా వేరే సమస్యలు ఉంటాయి. అవి ఏంటని చెప్తాను నేను. కొందరికి ఏమవుతుందంటే, మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు మన గోటీలు ఉంటాయి కదా, బీజకోశాలు ఆ కిడ్నీల దగ్గర ఉంటాయి, కడుపులో. మనం పుట్టాక అది కిందికి వస్తాయి. అవి కొందరికి రావు, ఆ గోటీలు అన్డిసెండెడ్ టెస్టికల్స్ అంటారు దానికి. అవి కొందరు ఇలాగే పెద్దగా అయిపోతారు, వాళ్ళకు సమస్య ఉన్నట్టు కూడా తెలియదు. రేపు పెళ్ళికి వెళ్తే తీరా కొన్ని సెక్స్తో సమస్య వచ్చినప్పుడు, సంతానం కలిగినప్పుడు టెస్టులు చేస్తే, అయ్యా నేను టెస్టికల్ పైన ఉన్నాయి, దిగలేదు. కొందరికి ఇట్లాంటి సమస్యలు. కొందరికి సుఖ వ్యాధులు ఉంటాయండి. కొందరు వేషాల దగ్గరికి వెళ్ళి, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి జెనిటల్ హెర్పిస్, సిఫిలిస్, గనీరియా అలాంటి కొన్ని వ్యాధులు అంటించుకొని తీసుకొచ్చి తన పెళ్ళాలకు, భార్యలకు అంటగడతారు. అవి కొందరికి హస్తప్రయోగం చేయటం వల్ల అంగం ఏటైనా కర్వ్ అయిపోతుంది, వంకరైపోతుంది, కరువు పెన్నిస్ వచ్చేస్తుంది. కొందరికి హస్తప్రయోగం బాగా చేసి వీర్యము మోతాదు, క్వాంటిటీ తగ్గిపోతుంది, క్వాలిటీ, దాంట్లో ఉన్న స్పమ్స్ తగ్గిపోతాయి, దాని కదలిక, మోటిలిటీ పాడైపోతుంది. చాలామందికి ఇట్లాంటి సమస్యలు ఉండేవి. ఒకసారి మా దగ్గరకు వస్తే కొన్ని హార్మోన్ టెస్ట్ చేయిస్తాం. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్, అంగానికి స్తంభింపజేసే హార్మోన్ ఉందా లేదా, ఉంటే నార్మల్ ఉందా లేదా. రెండోది ఫొలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, కార్టిజోల్స్, ప్రొలాక్టిన్, ఈ హార్మోన్స్ అన్నీ చేయించి నార్మల్ ఉందని అనుకోండి. అలాగే ఒక స్కాన్ చేయిస్తాం. స్కానింగ్లో టెస్టికల్స్ బాగున్నాయా లేదా, తన పెళ్ళికి పనికొస్తాడా లేదా, సంతానానికి పనికొస్తాడా లేదా, ఇవన్నీ చూసేసి, అలాగే కొన్ని సుఖవ్యాధులు ఉన్నాయా లేదా హిస్టరీ తీసుకుంటే మనకు తెలుస్తుంది. కాబట్టి పెళ్ళి కాకముందు ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే జననాంగాల సైజు, గోటిళ్ళ సైజు, అంగం సైజు, కాన్ఫిడెన్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, పర్ఫార్మెన్స్ చేసేంత శక్తి తనలో ఉందా లేదా, ఇవన్నీ చూసి లేకుంటే పెళ్ళికి
వెళ్ళేసి బాబు పెళ్ళికి చేసుకోమంటాం. ఏమైనా సమస్య ఉండి ఉంటే దానికి ట్రీట్మెంట్ కరెక్షన్ చేస్తాం, ట్రీట్మెంట్ చేసి పంపుతాం. ఏ సమస్య లేకుండా పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది. లేదంటే తెలుసు కదండి, ఇప్పుడు కొత్త కొత్త జంటలు ఎందుకు విడిపోతున్నాయంటే చాలామంది ఇల్లీగల్ ఎఫర్ట్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? భర్త సరిగ్గా సెక్స్ చేయనందుకు కొందరు బయటపడుతున్నారు. కాబట్టి పెళ్లి కాకముందు ఒకసారి చిన్న చెకప్ చేయించుకుంటే ఏదైనా సమస్య ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే ఏ సమస్య లేకుండా ఉంటుంది. విన్నారు కదండి. మీలో పెళ్లి కాకముందు ఒకసారి నాతో కాకపోయినా మీ దగ్గర ఉన్న మంచి ఎండ్రాలజిస్ట్ ఒకసారి కలిసి మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి. పెళ్ళికి వెళ్ళకముందు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఆయుధం చూసుకోవాలి. ఆయుధం లేనప్పుడు యుద్ధంలో ఓటమి తథ్యము. కాబట్టి మన ఆరోగ్యం బాగుంటే, మన అంగంలో దమ్ము ఉంటే, దాంట్లో స్ట్రెంగ్త్ ఉంటే, దాంట్లో గట్టితనం ఉంటే దాంపత్య జీవితంలో ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీరు విన్నారు కదండి. మీలో ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్న నాతో సంప్రదించి మీరు పెళ్ళికి వెళ్ళొచ్చు. లేదా మీకు దగ్గరలో వేరే డాక్టర్స్ ఏమైనా ఉంటే మీరు చూయించుకొని పెళ్ళికి వెళ్ళొచ్చు. అప్పటి వరకు సెలవండి.